కృష్ణా జిల్లా గుడివాడలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా మారిపోయారు ఎమ్మెల్యే కొడాలి నాని. పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయన గెలవడం ఖాయం. మాస్ లీడర్ గా పేరున్న కొడాలి నాని కృష్ణా జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా పేరు సంపాదించుకున్నారు. చంద్రబాబుని ఏకి పారేయడంతో నాని ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి గుడివాడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. దీంతో దశాబ్దాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడ వైసీపీ కంచుకోటగా మారిపోయింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. గుడివాడలో ఆయన ఓడించేందుకు భారీ స్కెచ్లు రూపొందిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే వచ్చే ఎన్నికల్లో గుడివాడకు నాని గుడ్ బై చెబుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని గుడివాడలో ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లాలోని బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారనే వార్తలు జిల్లా పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. నాని ఎంపీగా బరిలోకి దిగితే ఆయన సోదరుడు నాగేశ్వరరావు గుడివాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో బందర్ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని, దీంతో బందర్ నుంచి కొడాలి నాని ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో వచ్చే రోజుల్లో తేలిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.